గేట్స్ దగ్గర అభిమానులు ఎవరైతే లోపలికి వెళ్తూ ఉన్నారో వాళ్ళు బ్యారికేడ్లను తోసేసుకుంటూ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. గేట్ నెంబర్ 4 దగ్గర. వేర్ ఆర్ యూ? మీ గేట్ నెంబర్ ఎంత? మీరు ఎక్కడున్నారు? ఎగ్జాక్ట్ మనం కూడా అదే గేట్ వద్ద ఉన్నాము, 4 గేట్ వద్ద. ఎందుకంటే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఒకేసారి లోపలికి రావడం వల్ల ఆ గేట్స్ ని సైతం నెట్టుకుంటూ లోపలికి వస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, మొత్తం కూడా అభిమానులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని గేట్స్ నుంచి వచ్చే కంటే కూడా ఈ 4th గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర నుంచి ఎక్కువ మంది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మరికొద్ది సేపట్లోనే అటు హైదరాబాద్ కి సంబంధించి చెన్నైకి సంబంధించినటువంటి ఇద్దరు కూడా తలపడులు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎక్కువగా అభిమానులు పూర్తి స్థాయిలో వాళ్ళ ఫ్రెండ్స్ తో అదే విధంగా వాళ్ళ కొలీగ్స్ అయితే మాత్రము ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటువైపు హైదరాబాద్ కి సంబంధించినటువంటి అభిమానులు ఎక్కువగా ఉన్నప్పటికీ ధోనికి సంబంధించి ఆడబోతున్నటువంటి ఈ మ్యాచ్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికే ఇండియాకి సంబంధించినటువంటి మ్యాచ్లు ధోని అనేక సార్లు కూడా సంబంధించినటువంటి క్రికెట్ టీం మెంబర్ గా ఉన్నారు. కాబట్టి దాంతో వీళ్ళ అభిమానాన్ని చాటుతున్నటువంటి పరిస్థితి. బ్రో, ఎలా అనిపిస్తుంది మ్యాచ్? చాలా ఎక్సైటింగ్ ఉందండి. అంటే ఇక్కడ చాలా మంది కూడా అటు హైదరాబాద్ కి సంబంధించి చెన్నై సూపర్ ఏర్పాట్లకు సంబంధించి అడగండి ఒకసారి సుజాత ఒకసారి ఏర్పాట్లకు సంబంధించి లోపలికి పంపించే ఫస్ట్ ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు ఏ విధంగా? చాలా బాగున్నాయండి. కానీ హైదరాబాద్ ఫ్యాన్స్ తక్కువ ఉండడం కొంచెం బాధాకరంగా ఉంది. కానీ ఓకే, మేమే గెలుస్తాం. అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? లోపలికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే గేట్స్ దగ్గర కానీ టికెట్స్ దగ్గర కానీ? చాలా బాగున్నాయి. మ్యాచ్ మందే, ఇంకా క్యూలోకి ఎంటర్ కాలేదన్న. అంటే టాస్ ఫస్ట్ ఎవరిదైతే బాగుంటుంది? టాస్ మనమే గెలుస్తాం. 277 లేపేస్తాం. చెప్పండి మేడం. హైదరాబాద్ సిఎస్ఏ కంపల్సరీ ఓడిపోతుంది, హైదరాబాద్ నెగ్గుతుంది. మొన్న ఏ విధంగా అయితే ముంబై మీద టార్గెట్ చేసిర్రో 277, అంతకని భారత లక్ష్యం అలా ముందుంచుతారని మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ గెలుస్తుంది 100% హైదరాబాద్. అభిమానులు అయితే మాత్రము పోటాపోటీనే ఉన్నారు. అటు హైదరాబాద్ అంటున్నారు, మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ అనేది గెలుస్తుందని చెప్పేసి మరోవైపు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. కాకపోతే అభిమానులు ఒక్కసారిగా లోపలికి రావడం వల్ల, క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే మాత్రం వస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది.